అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మార్నింగ్ 3 గంటలకు లెగిసి నేను తహజ్జుద్ నమాజ్ అయిపోయిందండి. 3 గంటలకు లెగిసి కొద్ది బ్రష్ చేసుకొని నమాజ్ చేసుకొని ఇక్కడ పల్లీలు రాత్రి నేను రీఫ్రై చేసి పెట్టుకున్నాను. ఫ్రై చేసుకున్న పల్లీలకు పొట్టు తీసేసి మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది సాల్ట్ యాడ్ చేసి ఇంకా కొన్ని పచ్చడికి మాత్రం రాత్రి ప్రిపేర్ అయిపోయాను కదా, అన్నీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. అది కూడా కొద్దిగా ఆయిల్ వేసి టమాటా పండ్లు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, చింతపండు, కొద్దిగా ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కొద్ది వాటర్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పల్లీలలో నేను ఇది కూడా యాడ్ చేసి మిక్సీ జార్లో చట్నీ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు మనకు పచ్చడి రెడీ అయింది. ఆ బాక్స్ మాత్రం చిన్న బాక్స్ మాత్రం పక్కకు తీస్తున్నాను. చట్నీ అనేది బాక్స్ కట్టాలా బయటికి, అందుకనేసి ఇక్కడ మాత్రం నేను పొంగనాలు వేయాలనేసి పొంగనాలు పెన్నం పెట్టుకున్నానండి. కొద్దిగా పిండిలో నేను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. బాగా సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసి పెడుతున్నానండి. అంటే కింద నుండి బాగా కలపాలి. కలిపితే కనుక కొద్దిగా గాలి ఉన్నా కానీ సరే మనకు పిండి అనేది కంటెస్టెంట్ అంటే కరెక్ట్గా ఇది ఉంటుంది అనమాట. ఉప్పు వేసి బాగా కలపాలి. పైన కలిపితే బాగోదు. ఒక దగ్గరే ఉప్పు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అందుకు ఒక పక్కన మాత్రం టీ పెట్టుకున్నాను. మా రాయలసీమలో అయితే మామూలుగా పొంగనాలు అంటారు. ఇక్కడ వైజాగ్లో అయితే కనుక గుంత పొంగనాలు. ఇక్కడ మనకు టీ కూడా మరుగుతుంది. ఇంకా మనకు ఇక్కడ మాత్రము పొంగనాలు మొత్తానికి రెడీ అయిపోయినాయండి. నేను మొత్తానికి ఎన్నిసార్లు వేసాను, అలాగా 3 సార్లు వేసాను. ట్రిప్కి ఒకళ్ళకి అన్నట్టుగా. మరి చూద్దాం ఉండు అనేసి మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను. అంటే సరిపోకపోయినా మళ్ళీ ఇంకా రాలేము కదా వంటగదిలోకి. వేసి కూర్చున్నాం అనుకోండి సహరీ భోజనానికి సరిపోతుంది. అందుకనేసి మొత్తానికి పొంగనాలు రెడీ అండి. ఇప్పుడు మనకు ఇక టీ కూడా తీసుకొని వచ్చాను, చూస్తున్నారు కదా. పల్లీల చట్నీ, పొంగనాలు, టీ, ఉడకబెట్టిన పల్లీలు, వేడి వేడి పొంగనాలు చాలా బాగుంటాయి. అందులో మనం మిర్చి కానీ ఆనియన్ కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. పెరుగు పెట్టుకున్నాను. కొద్దిగా రైస్ ఉంటే కనుక రైస్ కూడా తీసాను. ఇవి మాత్రం గులుగులే, స్వీట్ గులుగులే. ఇప్పుడు మాత్రం ఇఫ్తార్ టైం అండి. ఇఫ్తార్ టైంకి కూడా ఇక్కడ మొత్తానికి నేను అరేంజ్ చేసి పెడుతున్నాను. చూస్తూనే మనకు ఎన్ని ఉపవాసాలమ్మా ఇప్పటికే? 27. నేనైతే లెక్క కూడా పెట్టుకోలేకపోయానండి. పిల్లలను అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు. మా యూగి చూడండి నాతో పాటు వాక్ చేస్తున్నాడు అట్నుండి ఇటు. అంటే అన్నీ తెచ్చి పెడుతున్నావు కదా, మరి నా ఫుడ్ ఎక్కడ అనేసి వాడు పాపం అటు ఇటు చూస్తున్నాడు. మళ్ళీ నాతో పాటు మళ్ళీ వస్తున్నాడు చూడండి. అంటే వాడు ఫుడ్ పెట్టడం లేదు నేను. అంటే ఉంది అక్కడ టేబుల్ దగ్గర ఉంది చూడండి ప్లేట్లో. అంటే ఇంకా బిస్కెట్స్ ఉన్నాయి, క్యాట్ బిస్కెట్స్, రైస్. అది వద్దంట వాడికి. చికెన్ కానీ ఫిష్ కానీ కావాలనేసి పాపం 1 నెల రోజుల దగ్గర అవుతుంది ఫిష్ ఫుడ్ తయారు చేయలేకపోయాను. మా మామూలు కీమా తెప్పించేసి కీమా బాయిల్ చేసేసి రైస్లో ఉడకబెట్టిన రైస్లో కలిపేసి పెడుతున్నాను రోజుకి. వాడికి బోర్ కొడుతుంది తిని. అందుకనేసి పాపం ఈ బాక్సులు చూసి ఇలాంటి బాక్సులలో నేను పేస్ట్ చేసి పెడతాను అనమాట, ఫిష్ పేస్ట్ యూకి రేయోకి. అయితే వీడు ఆ బాక్సును చూసి తోక ఆడిస్తూ నాతో పాటు అటు ఇటు వస్తూనే ఉన్నాడు. అస్తమానం నేను ఎన్నిసార్లు వంటగదిలోకి వెళ్తే అన్నిసార్లు వస్తున్నాడు ఫిష్ ఫుడ్ కావాలనేసి. చూడండి రైస్ ఇక్కడ పెట్టాను, దాంట్లో వచ్చేసి ఇదిగోండి బిస్కెట్ కూడా చేస్తున్నాను. బిస్కెట్ల వైపు చూస్తున్నాడు, వచ్చాడు. కొద్దిగా లైట్గా అలా తింటాడు, మళ్ళీ వద్దు అనేసి వెళ్ళిపోతాడు. చూడండి అసలు వాడికి నచ్చడం లేదు ఆ ఫుడ్. ఇంకా నాకైతే ఇంకా పాపం వాడు తినడం లేదు. 2-3 గింజలు వేస్తే వాడు తిన్నాడు. ఎక్కువగా వేద్దామనేసి ఒకటేసారి పిరికటి తీసుకొని వేసినట్టుగా వేసాను. అయినా కానీ సరే వాడు కొద్దిగా ఇప్పుడు కూడా చూడండి కొద్దిగా లైట్గా తినేసి వదిలేస్తాడు కానీ తినడు. వాడికి బోరింగ్గా ఉన్నట్టుగా ఉంది, బోర్ కొడుతుంది వాడికి. ఇప్పుడు నాకు మాత్రం టైం అయిపోయింది. పాపను అడుగుతున్నాను నేను, అమ్మ టైం అయిపోయిందా
అవ్వింది మమ్మీ అని చెప్తుంది పాప. ఇప్పుడు మాత్రం ఇక్కడ నేను దువా చేస్తున్నాను. యూకి మాత్రము ఇఫ్తార్ చేసేసుకుంటున్నాడు నాతో పాటు. సైరి నాకన్నా ముందే, ఇఫ్తార్ నాకన్నా ముందే వాడు. రేయో మాత్రం పడుకున్నాడు. ఫ్రెష్ ఖర్జూర పండ్లు అండి, జస్ట్ ఈరోజే తీసుకొని వచ్చారు. మనం ఫస్ట్ తెచ్చుకునేటివి మాత్రం అయిపోయినాయి మొత్తానికి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎన్ని రోజులు ఏంటి, ఇంకా 3-4 రోజులు అయితే ఇంకా ఉపవాసాలు అయిపోతాయి కదా. ఇంకా ఈ వీడియోలు మాత్రం ఇంక ఎక్కడ నుండి వస్తాయి, ఏం చూడాలన్నా ఈ 2-3 రోజులే చూడాలా. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను కదా, మళ్ళీ పెట్టాలనేసి పెడుతున్నాను. టాటా, బాయ్ బాయ్.